హాయ్ వియాస్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల్లో భాగంగా ఈబీసీ నేస్తం గురించి మనకి టైం లైన్ అనేది ప్రభుత్వం మనకి ఈ నెలలో రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు ఈబీసీ నేస్తం అంటే ఏంటి, ఈబీసీ నేస్తంకి అప్లై చేసుకోవాలంటే మీరు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ గత సంవత్సరాల్లో కనుక లబ్ధి పొందినట్లయితే మీరు మీ యొక్క పేరు అనేది ఏ విధంగా ఉందో ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈబీసీ నేస్తం స్కీమ్ అంటే ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా ఓసీ కేటగిరీకి చెందినటువంటి సామాజికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూతను అందించడం కోసం మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఈబీసీ నేస్తం అంటే ఏంటంటే, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాయం అందించడానికి సంవత్సరానికి 15,000 రూపాయలు అనేది ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి 2024కు సంబంధించి ఈబీసీ నేస్తంకి సంబంధించి మనకి గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ గత 2 సంవత్సరాలుగా మనకి ఈ యొక్క ఈబీసీ నేస్తం అమౌంట్ అనేది 15,000 రూపాయలు ఎవరైతే 45 నుంచి 60 సంవత్సరాల లోపు మధ్య ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో కూడా ఈ సంవత్సరం కూడా జమ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి, మనం వయసు చూసినట్లయితే 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈబీసీ స్కీమ్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఏ క్యాస్ట్ ఈ యొక్క ఈబీసీ నేస్తం పెట్టుకోవాలని చూసినట్లయితే మనం వైఎస్ఆర్ కాపు నేస్తం అంటే ఏంటంటే, ఓసీలో ఉన్నటువంటి క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో ఎక్స్క్లూడింగ్ కాపులు అంటే ఏంటంటే, ఆల్రెడీ మనకి కాపులకు సంబంధించి వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్ అమలవుతుంది కాబట్టి కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క స్కీమ్ని పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత అంటే ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆల్రెడీ వైఎస్ఆర్ చేయూత కింద వాళ్ళు లబ్ధి పొందడం జరుగుతుంది. అంటే ఓసీలో ఉన్నటువంటి మిగిలిన క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో కాపులు కాకుండా వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలో ఉన్నటువంటి వైశ్యాస్ కానీ, బ్రాహ్మిన్స్ కానీ, రెడ్డిస్ కానీ, కమ్మ కానీ, ఇతర క్యాస్ట్ ఎవరైనా సరే ఓసీ కేటగిరీకి చెందినటువంటి కులాల వారు ఎవరైతే ఉన్నారో కాపులు కాకుండా వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు అనేది మీ యొక్క మహిళల ఖాతాలో డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఒకసారి వయసు చూసినట్లయితే 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా కట్ ఆఫ్ డేట్ చూసినట్లయితే అంటే మీ యొక్క వయసు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి మధ్యలో ఉండాలని చూసినట్లయితే కనుక మీ యొక్క వయసు అనేది 1/2/1964 నుంచి 31/1/1979 ఈ రెండిటి మధ్య మీ యొక్క వయసు అనేది ఉండాలి. సో మీ యొక్క ఆధార్ కార్డులో కనుక 1/1/1964 ఉన్నట్లయితే కనుక మీరు ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ ఆల్రెడీ మనం చూసినట్లయితే 1/2/1964 నుంచి 31/1/1979 ఈ యొక్క 2 డేట్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క ఈబీసీ నేస్తం స్కీమ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ కనుక మీకు ఎదవరకే కనుక ఈ యొక్క ఈబీసీ నేస్తం స్కీమ్కి సంబంధించి మీ పేర్లు వచ్చి మీకు ఆల్రెడీ అమౌంట్ కూడా క్రెడిట్ అయినట్టయితే, గత సంవత్సరంలో ఆల్రెడీ మీకు డబ్బులు కనుక పడినట్లయితే మీరు ఈ సంవత్సరం కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే ఈ సంవత్సరం కొత్తగా 40 సంవత్సరాలు వచ్చాయో వాళ్ళు కంపల్సరీగా సచివాలయం దగ్గరికి వెళ్ళి కొత్త అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సార్ ఒకవేళ పాత అప్లికేషన్స్లో మా పేరు ఉందా లేదా అని మీరు ఎలా చెక్ చేసుకోవాలి అది కూడా చూడండి. సో ముందు ఈ యొక్క ఈబీసీ నేషనల్ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ చూసినట్లయితే రైస్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. అంటే రేషన్ కార్డు కాదు, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వచ్చాక ఇచ్చినటువంటి రైస్ కార్డ్ అనేది మీరు కలిగి ఉండాలి. అదేవిధంగా కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల లోపు ఉండాలి. కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా సరే అంటే నలుగురు ఉన్నట్లయితే కనుక నలుగురులో కూడా ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. కుటుంబంలో ఎవరికి కూడా 4 చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు. అదేవిధంగా ల్యాండ్ విషయం చూసినట్లయితే కనుక మనకి మాగాణి వచ్చేసి 3 ఎకరాల లోపు ఉండాలి. అదేవిధంగా మాగాణి మరియు మెట్టాక్ రెండు కలిపి మనకి 10 ఎకరాల లోపు ఉంటే కనుక మీరు కంపల్సరీ ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క
స్కీమ్‌కి అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏంటంటే, మీరు వయసు మార్చుకున్నారా లేదా అనేది సచివాలయంలో ఉన్నటువంటి అధికారి వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఎవరైతే ఈ సంవత్సరం కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళు కంపల్సరీగా మీ యొక్క ఆధార్ నెంబర్‌కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిందో చెక్ చేసుకోండి. ఒకవేళ గనుక లింక్ అవ్వకపోతే వెంటనే లింక్ చేపించుకోండి. సో, తర్వాత మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్‌పీసీఐ కూడా లింక్ అయ్యి ఉండాలి. సో, ఎన్‌పీసీఐ అంటే ఏంటంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటంటే మీకు ఆధార్‌కి బ్యాంక్ ఖాతా అనేది అనుసంధానం జరిగినట్లయితే ఈ యొక్క డబ్బులనేవి ఆధార్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అకౌంట్‌లో వేయడం జరుగుతుంది. సో, అది కూడా ఒకసారి గమనించుకోండి. అదేవిధంగా ఆధార్, ఫోన్ నెంబర్ కూడా లింక్ అవ్వాలి. ఒకవేళ కనుక ఎన్‌పీసీఐకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే లింక్ అయిందా లేదా అని మీరు బ్యాంక్‌కి వెళ్లి ఎన్‌పీసీఐ లింక్ అయిందా లేదా అని అడిగితే గనక మీకు బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా గనక పోస్ట్ ఆఫీస్‌లో గనక ఇప్పుడే అకౌంట్ గనక ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు డైరెక్ట్‌గా ఎన్‌పీసీఐ అనేది లింక్ అవుతుంది కాబట్టి ఎవరికైనా సరే ఇంకా ఎన్‌పీసీఐ గురించి డౌట్‌గా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి మీరు ఐపీపీబీ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఎన్‌పీసీఐ అనేది డైరెక్ట్‌గా అప్పుడే లింక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఇది ఎవరైతే కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అనమాట. సో, పాత వాళ్ళు ఏం చేయాలంటే ఆల్రెడీ పోయిన సంవత్సరం లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పేర్లు అనేవి సచివాలయానికి వెరిఫికేషన్‌కి రావడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్‌కి వచ్చినటువంటి పేర్లలో మీ పేరు ఉందా లేదా అనేది మీ దగ్గరలో ఉన్నటువంటి వాలంటీర్‌ని గాని లేదా సచివాలయ సిబ్బందిని గాని మీరు సంప్రదించండి. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాన్ని మీరు సంప్రదించవలసి ఉంటుంది. సో, ఒకవేళ గనక మీ పేర్లు ఉన్నట్లయితే గనక మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మరలా వాలంటీర్ లాగిన్‌లో మీరు ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ అనేది వేయవలసి ఉంటుంది. సో, దీనికి సంబంధించి మనకి కంప్లీట్ డేట్స్ అనేవి ఇంకా రిలీజ్ చేయలేదు. మేబీ 2, 3 రోజుల్లో మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, క్లోజింగ్ డేట్ ఎప్పుడనేది కంప్లీట్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. సో, ఇది ఈబీసీ నేస్తానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన కనబడుతుంటే బెల్ సింబల్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ మీకు ఎప్పుడొచ్చినా సరే మీరు ముందుగా చూసుకోవడం జరుగుతుంది. థాంక్ యూ.